ఆర్ యు రెడీ? యేసయ్య మన మధ్య నున్నాడని నీకు తెలియదా? యేసయ్య మన మధ్య ఉన్నాడని నీకు తెలియదా? యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వాక్యం, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. Book of Isaiah 12th chapter 6th verse. Book of Isaiah 12th chapter 6th verse. Shout loud and sing for joy, people of Zion, for great is the Holy One of Israel among you. ఇక్కడ యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతోను యూదా ప్రజలతోను ఒక అద్భుతమైన సందేశం అందిస్తున్నాడు. నీ మధ్యనున్న ఇశ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడు. ఆ విషయం మీకు తెలియదా? అన్యులు ఎరుగుతున్నారు కానీ నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడని అన్య దేశం వాళ్ళు ఎరుగుతున్నారు కానీ మీరు ఎరగట్లా ఆయన ఘనుడని. ఐగుప్త రాజు గుర్తెరిగాడు. ఏంటి తెలుసా? ఇశ్రాయేలీల దేవుడు పరిశుద్ధ దేవుడు, ఆయన ఘనుడు, ఆయన గొప్పవాడు. మోయాబీలు గుర్తెరిగారు, ఇశ్రాయేలీల దేవుడు గొప్పవాడు. సెయీర్ మన్యములు గుర్తెరిగారు, ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు. మోయాబీలు గుర్తెరిగాడు, ఇశ్రాయేలీల దేవుడు గొప్పవాడు. మరి మీరెందుకని గుర్తెరగట్లా? నీ మధ్యనున్న ఇశ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడని మీరెందుకు గుర్తెరగట్లా? ఈరోజు నేను చెప్పనా, మందిరములో వాక్యం వింటున్న మీరు, గృహాలలో వాక్యం వింటున్న మీరు గుర్తెరగాలి. మన హృదయములో ఉన్న దేవుడు గొప్పవాడు, ఆయన ఘనుడు. సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచిన ఏకైక దేవుడు సజీవుడు, ఆయన గొప్పవాడు. లోకస్తులు ఎరుగుతున్నారు, అన్యులు ఎరుగుతున్నారు, కామెంట్ చేసేవాళ్ళు ఎరుగుతున్నారు, విమర్శ చేసేవాళ్ళు ఎరుగుతున్నారు, కానీ నువ్వెందుకు గుర్తెరగట్లా? నీ మధ్యనున్న ఇశ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడు అని నువ్వు గుర్తెరగాలి. ప్రైజ్ ద లార్డ్. మన మందిరానికి ఒక సహోదరి గారు వస్తుంటారు. దేవుడు వారి భార్యాభర్తలను ఆస్వాదించి 2 బిడ్డలను ఇచ్చారు, బాబు పాప. ఆ పాపకి జ్వరం వచ్చింది. ఆ జ్వరం రాగానే ఆ హాస్పిటల్ తిప్పారు, ఈ హాస్పిటల్ తిప్పారు, ఆ హాస్పిటల్ తిప్పారు, ఈ హాస్పిటల్ తిప్పారు, స్వస్థత కలగల. ఆయా చోటు తీసుకెళ్ళి స్వస్థత కలగల. ఈమె మంచి విశ్వాసి, మంచి ప్రార్థనా పరురాలు. చప్పట్లు కొడుతుంటే పక్కన వాళ్ళు కూడా ఏంట్రా ఎవర్రా చప్పట్లు కొట్టేది అనుకుంటారు, అలా చప్పట్లు కొట్టేది. ఈమె ఏం చేసిందంటే ఎక్కడా తగ్గట్లేదని చెప్పి ఒక మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ మాంత్రికుడు ఈమెను చూసి, ఆమె అవతారం అన్నీ చూసి, అమ్మా మీరు ఏ దేవుణ్ణి కొలుస్తారు అని అడిగాడు. అడగగానే వెంటనే ఇవ్వంది, నేను యేసు ప్రభువుని కొలుస్తానని. వెంటనే ఆయన కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఆయన లేచి నిలబడి, అంత గొప్ప దేవుడు నీ గుండెలో ఉండగా, నీ ఇంట్లో ఉండగా, మీ మధ్యలో ఉండగా నా దగ్గరికి ఎందుకు వస్తున్నారమ్మా? ఈ రోజున అన్యులు గుర్తెరుగుతున్నారు, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడు అని. మరి నువ్వెందుకు గుర్తెరగట్లా? ప్రవక్త అంటున్నాడు, మీ మధ్యలో ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, మన మధ్యలో ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడు. అవి చిన్న సమస్య అవని, అది లేమి అవని, అది ఇబ్బంది అవని, అది అనారోగ్యం అవని, నువ్వు వెళ్తున్న ఏ పరిస్థితి అయినా దానికి మించిన ఘనుడు ఆయన. యేసయ్య నామం అన్ని నామము కన్నా పైనామం. జీసస్ నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. ఆయన ఘనుడు అని నువ్వు గుర్తెరగాలి. ఒక సముద్రం, ఆ సముద్రం పైన ఒక పెద్ద ఓడ సముద్రము నీళ్ళ పైన ప్రయాణం చేస్తుంది. అది పెద్ద ఓడ, 400 మంది పాసెంజర్ల పైనే ఉన్నారు. 2 క్యాప్టెన్లు, అంటే ఆ ఓడ షిప్ నడిపించడానికి 2 క్యాప్టెన్లు, 2 నావికులు. అలా ఆ ఓడని ఒక ప్రాంతం నుండి, ఒక దేశం నుండి మరొక దేశానికి తీసుకెళ్తున్నారు. అది ఆ దేశానికి వెళ్ళడానికి 4 రోజులు పడుతుంది. అలా ఓడలో వాళ్ళు వెళ్తుండగా ఫస్ట్ క్యాప్టెన్కి ఒక రకమైన బలహీనత వచ్చింది. తద్వారా అతనికి కలిగిన ఛాంబర్లోనికి, అతనికి సంబంధించిన గదిలోనికి తీసుకెళ్ళిపోయారు. ఆ ఫస్ట్ క్యాప్టెన్ని, ఆ నావికుడిని
చూసుకోవడానికి, అక్కడ అతనికి ఏమేమి అందించాలో అవన్నీ జరిగించడానికి ఒక యవనస్తుడిని ఏర్పాటు చేశారు. ఆ యవనస్తుడు ఆ క్యాప్టెన్కి పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు. 7 గంటల తర్వాత ఆ క్యాప్టెన్ అనేవాడు, నీ గదికి నువ్వు వెళ్ళిపో, సార్ మీకు ఏమైనా అవసరమైతే ఒక బెల్ నొక్కుతాడు, వెంటనే అది అర్ధరాత్రి అయినా సరే ఆ యవనస్తుడు వచ్చి మళ్ళా పరిచర్య చేస్తాడు ఆయనకి. అలాగా 1 వారం చూడగా ఆ రోగం తగ్గట్లా, 2 వారాలైంది తగ్గట్లా, 3 వారాలైంది తగ్గట్లా. వెళ్ళి యవనస్తుడు ఆ సెకండ్ క్యాప్టెన్తో, ఓడ నడిపించే 2వ నావికుడితో వెళ్ళి ఏమన్నాడంటే, సార్ ఫస్ట్ క్యాప్టెన్ చాలా సీరియస్గా ఉన్నాడు సార్ అనగానే ఆ సెకండ్ క్యాప్టెన్ వచ్చి చూడగా అర్థమైంది ఇంక ఎక్కువ రోజులైన బతకడు, మరణము జీవముతో పోరాడుతున్నాడు. ఇంకొక వారం రోజుల్లో వాళ్ళు గమ్యానికి వెళ్తారు. అక్కడైతే ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. ఇక ఏంటా పరిస్థితి అనుకొని చాలా వేదన పడ్డాడు. అబ్బా చాలా వేదన పడి దుఃఖపడిపోతున్నాడు. అటువంటి టైంలో ఏం చేయాలో వారికి అర్థం కావట్లా. ఓడలో ఉన్న డాక్టర్లు వచ్చారు, వాళ్ళకి అక్కడ ఓడలో ఉన్న మందులు అన్నీ వాడుతున్నారు. అయినా ఓడలో ఉన్న డాక్టర్లు ఏమని చెప్పారంటే, మనం చేయవలసిన వైద్యం అంతా చేశాం, ఇక కొన్ని రోజులైనా మరణిస్తాడు. ఆ ఫస్ట్ క్యాప్టెన్ కూడా అర్థమైంది నేను ఇక మరణిస్తాను అని. ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు యవనస్తుడు ఏం చేస్తాడంటే, పరిచర్య చేసి ఖాళీగా ఉంటాడు గనక అతని చేతిలో బైబిల్ ఉంటుంది. ఆ యవనస్తుడి చేతిలో ఆ బైబిల్ ఏం చేస్తాడంటే ఆ రోజు చదువుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఈ ఫస్ట్ క్యాప్టెన్ అడిగాడు, ఏంటి నువ్వు రోజు చదువుతుంటున్నావు, ఏమన్నా నవలా లేదా డిటెక్టివ్లా అంటే, ఇది నవల కాదు సార్, ఇది డిటెక్టివ్ కాదు, ఇది బైబిల్. వెంటనే ఆ ఫస్ట్ క్యాప్టెన్ అన్నాడు, ఈ బైబిల్లో ఉన్న దేవుడు నాకేమన్నా చేయగలడా? ఈ బైబిల్లో ఉన్న దేవుడు నాకేమన్నా చేయగలడా? నేను ఈ ఓడలో మరణించడం నాకు ఇష్టం లేదు, నా భార్య బిడ్డలను నేను చూసుకోవాలి, మళ్ళా నా ఇంటికి నేను వెళ్ళాలి, ఈ బైబిల్లో ఉన్న నా దేవుడు ఏమన్నా చేయగలడా? వెంటనే ఈయన పెద్ద విశ్వాసి ఏం కాకపోయినా విశ్వాసముతో అన్నాడు, బాప్టిజం తీసుకున్నవాడే ఈ యవనస్తుడు ఏమన్నాడు తెలుసా, ఈ బైబిల్లో ఉన్న దేవుడే మీకేదన్నా చేయగలడు సార్, ఆయన క్లిష్ట పరిస్థితిలో కూడా చేయగలడు సార్ అనగానే, ఇంత 3 వారాల నుండి అంత బైబిల్ను పట్టుకొని అంత గొప్ప ఆయన ఉంటే నాకేమి చెప్పకుండా నువ్వే చదువుకోవడం ఏంటంటే, మీకు ఇష్టమో లేదో ఏంటయ్యా బాబు, చివరి టైంలో ఉన్నాము, సరే ఆ దేవుడు ఏం చేయగలడు నాకు చెప్పవా అనగానే, వినండి సార్ అని చెప్పి ఆయన పక్కన కూర్చొని యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీశాడు. ఆమేననలేదే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీశాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీసి 1వ వాక్యం నుండి చదవటం ప్రారంభించాడు. చూడండి, మనం చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1 నుండి 5 వాక్యాలు చదువుతున్నాడు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆ మాట చదవగానే అన్నాడు, ఆ పరిచర్య చేసి అతనితో మళ్ళా వాక్యం చదువు అన్నాడు. నేను ఈ వాక్యం చదువుతుండగా ఏ రోగముతో ఉన్నా దేవాది దేవుడు ఒక అద్భుతం నీ శరీరములో చేయబోతున్నాడు. నేను చదువుతుండగా మీరు కూడా విశ్వాసముతో చదవండి. విశ్వాసం లేకపోయినా ఈ వాక్యం యొక్క
పవర్ నీలో రిలీజ్ అవును గాక. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆ కెప్టెన్ అన్నాడు, మళ్ళా ఇంకోసారి చదువు అన్నాడు, మళ్ళా ఇంకోసారి చదువు అన్నాడు. మళ్ళా చదువుతున్నాను చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అప్పటి వరకు ఒక చచ్చిపోయిన శవంలాగా పడిన వ్యక్తిలో ఎవరో వెళ్ళి జీవం కలిగించినట్లుంది, కరెంటు షాకు కొట్టినట్టుంది. సాయంత్రం కల్లా పరిచర్య చేసిన వ్యక్తితో అన్నాడు, నాకు ఆకలేస్తుంది, ఏమన్నా ఆహారం నాకు అందించవా? బ్రెడ్ వాళ్ళకి సంబంధించిన ఆహారం అందించాడు. ఉదయం ఆయనే బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకున్నాడు, కాలకృత్యాలు చేసుకున్నాడు. మధ్యాహ్నం అన్నాడు, నాకు బాగా ఆకలేస్తుంది, మంచి ఆహారం తీసుకురారా. మధ్యాహ్నం ఆహారం తిన్నాడు, రాత్రి నైట్ డిన్నర్ తిన్నాడు. మూడవ రోజు కల్లా ఇదివరకు ఏ ఆరోగ్యం ఉందో దానికి మించిన ఆరోగ్యం ఇచ్చాడు. సెకండ్ కెప్టెన్ ఫస్ట్ కెప్టెన్ దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, ఏం జరిగింది, ఏం మందు వాడావు? వెంటనే ఆ ఫస్ట్ కెప్టెన్ అన్నది, బైబుల్లో ఉన్న ఈ గొప్ప యేసయ్య ఇంత గొప్పవాడని నాకు తెలియదు. ఈరోజు నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో రోగముతు గుండా వెళ్తున్నావా? అప్పుల గుండా వెళ్తున్నావా? ఉన్నత స్థితి లేని స్థితి గుండా వెళ్తున్నావా? నీకు తెలియదా? నీలో ఉన్న గొప్ప దేవుడు ఏ స్థితినైనా మార్చగలిగిన వాడు, ఏ పతన స్థితినైనా మార్చగలిగిన వాడు, ఏ రోగమునైనా స్వస్థత పరచగలిగిన వాడు. నీకు తెలియదా? నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడని నీకు తెలియదా? నీ మధ్యన ఉన్నాడు ఆయన. యెషయా ప్రవక్త అన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు ఆయన, నీ మధ్యలో ఉన్నాడు ఆయన, మన మధ్యలో ఉన్నాడు ఆయన, నీ హృదయములో ఉన్నాడు ఆయన, నీ హృదయములో ఉన్నాడు ఆయన, నా హృదయములో ఉన్నాడు ఆయన. ఎందుకున్నాడు? ఎప్పుడు తప్పు చేస్తావా లాగి బెల్ట్ పెట్టి కొట్టడానికి, ఎప్పుడు చూడకొందే చూస్తావా చెయ్యి తీసుకొని నెత్తి మీద కొట్టడానికి, నీ కాలు ఎర్రగొట్టడానికి అందుకున్నాడా? నీ మధ్యన ఆయన ఎందుకున్నాడు తెలుసా? హల్లెలూయా. 5 కారణాలు చెప్తున్నారు చూడండి. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడు. ఎందుకు తెలుసా మీ మధ్యలో ఉంది? బలము అనుగ్రహించడానికి, ఆగిపోయిన జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి, బి సహాయము చేయడానికి మరియు రక్షించడానికి, సి నాయకుడిగా ఉండి మిమ్ములను గురి వద్దకు నడిపించడానికి, డి దేవుడు మనతో ఉండి ఆదరించడానికి, ఈ కృప చూపెట్టి నిన్ను ఆశీర్వదించడానికి. మళ్ళా చూడండి, బలము అనుగ్రహించి నీ జీవితాన్ని ఆగిపోకుండా కొనసాగింప చేయడానికి, సహాయము చేయడానికి, రక్షించడానికి, నాయకుడిగా ఉండి గురి యొద్దకు నడిపించడానికి. దేవుడు మనతో ఉండి ఎందుకుంటున్నాడు తెలుసా? నిన్ను ఆదరించడానికి, కృప చూపెట్టడానికి, ఆశీర్వదించడానికి నీ మధ్య ఆయన ఉన్నాడు. ఆయన కోపంగా లేడు. ఇదివరకు కోపంగా ఉన్నాడు, కానీ నువ్వు పశ్చాత్తాపడ్డావు గనక నేను నిన్ను ఆదరిస్తా. అంత మట్టికే కాదు, మీరు భయపడక ఆయన యందు నమ్మిక ఉంచండి. అంత మట్టికే కాదు, మీరు రక్షణ బావుల్లో వచ్చి నీళ్లు చేదుకోండి, దేవుణ్ణి మహిమపరచండి, గొప్ప సంగతులు మీరు తెలియపరచండి. అంత మట్టికే కాదు, ఆయన మీతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మీతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. ఏమండి, ఒక మినిస్టర్ గారు మీకు తెలుసండి, మినిస్టర్ గారు మీకు తెలుసు, ఆయన మీకు రోజు ఫోన్ చేస్తాడు, వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఆయన మీ ఇంటికి వస్తాడు. మీకు ఎంత అండ తెలుసా? మీకు ఎంత ధైర్యం తెలుసా? నాకు తెలుసు, నాకు ఆయన తెలుసు. మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్, మేము ఎప్పుడైనా మాట్లాడగలం. అవును, ఒక్క మినిస్టర్, కొన్ని సంవత్సరాలుండే ఒక మినిస్టర్ గారు నీకు అండగా తోడుగా ఉంటే, ఇంత ధైర్యం అయితే, ఆ కార్యం అయ్యిద్దన్న నమ్మకం
నీకుంటే సృష్టికర్త నీతో ఉన్నాడు. మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? హల్లెలూయా. ఆయన ఏ రంగములో అయినా ఆయనకు అందరూ ఆయన కింద ఉన్న వాళ్ళే. ఆయన నీ మధ్య ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6 వాక్యాలు. ఆ దినమున మీరిలాగందరు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చెలరేగెను. చెలరేగిందా? ఈరోజు అందరూ అనుకున్నారు చెలరేగిపోయిందని. కోపం చెలరేగలా. నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయన నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుందరు. ఆ దినమున మీరిలాగందరు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గురించి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటా ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చెయ్యుము. సియోను నివాసి, యెరూషలేములో ఉన్నవారులారా, ఇశ్రాయేలు ప్రజలారా, ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నవారులారా, కృపానిధి సంఘములో ఉన్నవారులారా, సార్వత్రిక సంఘములో ఉన్నవారులారా, ఉత్సాహధ్వని బిగ్గరగా చెయ్యము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చప్పలు కొడదామా ఆయనకి. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఉత్సాహధ్వని బిగ్గరగా చెయ్యము.